క్రీస్తు నామముల శుభములు. ప్రకటించిన రీతిగా ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం మకరము. మకరము. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు సృష్టించిన సృష్టిలో అటు జలాల్లో కానివ్వండి, భూమి మీద కానివ్వండి, మగోడు ఏదైనా ఉందంటే ప్రాణి, అది మకరమే. ఇది భయానికి భయం పుట్టించగలదు. భయం దీని ముందు తాండవం ఆడిద్ది అంట. అంటే ఎంత భయపడుద్దో మీరు చూడండి. నడిస్తే నిప్పులు. మకరం చూడండి, అసలు దేవుడి సృష్టి ఎంత గొప్పదంటే అది నడిస్తే నిప్పులు, శ్వాస పీల్చుకొని శ్వాస వదిలితే పొగ మంచు, దాని కళ్ళు ఎప్పుడు నిప్పులు కక్కుతుంటాయి. భూమి మీద ఏ ప్రాణైనా దాని జోలికి వస్తే దాని అంతు చూడకుండా వదిలిపెట్టదు. అది రాజు అని ఏదైనా అనుకుంటే భూమి మీద దానికి 100 రెట్లు పైన ఉంటుంది. అది ఇంతటి గొప్ప సృష్టిని దేవుడు సృష్టించడమే కాకుండా ఒక్క ఏబు గారి దగ్గర మాత్రమే మాట్లాడింది బైబిల్, ఇంకెక్కడ మాట్లాడలే. ఒక్క ఏబు గారి దగ్గరే మాట్లాడిండు, ఇంకా బైబిల్ ఎక్కడ మాట్లాడదు దాని గురించి. మకరం, దీన్ని ఎంత వర్ణించినా కూడా కష్టమే. ఎంత వర్ణించినా ఇంకా ఉంటూనే ఉంటుంది. అందుకనే ప్రపంచ మానవాళికి దేవుడు సంధించిన ప్రశ్న ఏంటో తెలుసా? మనం చాలా ఈజీగా దేవుడు మనం ప్రార్థన చేస్తే దిగొస్తాడు, మెట్లు దిగొస్తాడు అనుకుంటాం మనం. అందుకే ఆయన ఒక దాన్ని ముందు పెట్టి దాని గురించి వివరిస్తూ తన గురించి చెప్పాలనుకుంటాడు దేవుడు. అందుకే దేవుడికి ఎప్పుడు ప్రార్థన పెదవులతో చేయకూడదు. అందుకే ఎక్కువ సందర్భాల్లో సువార్తల్లో దాన్ని ఎక్కువగా రిపీట్ చేసుకుంటూ వచ్చాడు. 7 మార్కులు కానివ్వండి, సువార్తలు ఎక్కడైనా పాత నిబంధన కాలంలో వారు పెదవులతో నన్ను ఘనపరిచేది. పెదవులతో ఘనపరిచే విధానం దేవుడికి అసలు ఇష్టం ఉండదు. అందుకనే చాలామంది ప్రార్థన చేసి ప్రసన్నం చేసుకోవచ్చు అనుకుంటారు. ప్రసన్నం కావడానికి ఆయన ఆ టైపు కాదు. ఆయన ఎవరికైనా అర్థమైందంటే అది ఒక్క భక్తులకే. ఇప్పటి వరకు భూమి మీద ఏ క్రైస్తవుడికి దేవుడి గురించినటువంటి నాలెడ్జ్ లేదు. బోధించే బోధకుడికి కానీ వినే విశ్వాసులకు కానీ ఆయన ఎప్పుడు కూడా మనం క్యాచ్ చేయలేము. అనుకుంటాం అంతే, నాకు తెలుసు దేవుడి గురించి ఏం తెలియదు. ఒక్కొక్క రెఫరెన్స్ దాని గురించి తీగ లాగుతుంటే మనం ఇంకా ఎంత నేర్చుకోవాలనిపిస్తుంటుంది. కనుక దేవుడు అంటే మన ఊహకి ఎప్పుడు అందని వాడు. యేసుక్రీస్తు వారు అలాంటి స్థితిలో నుంచి తీసుకొచ్చి ముందు పెట్టడం వల్ల చాలా చీప్ అయిపోయాడు దేవుడు. మనకి ప్రార్థన చేస్తే వచ్చేస్తాడు, కానికెత్తే మన పక్కన ఉంటాడు. మనం గొప్పగా కన్నీటి ప్రార్థన చేసినా, మోకరించి ప్రార్థన చేసినా వినేస్తాడు, వచ్చేస్తాడు. ఏమి ఉండవు, రాడు. అది ఎందుకంటే వాక్యాన్ని నమ్మాలి. అలాగని విండా అంటే మళ్ళీ ఆ విండని కాదు అక్కడ అర్థం. ఆయనకి సరెండర్ అయ్యే మనసు అది. కనుక దేవుడు తన గురించి చెప్పాలనుకున్నప్పుడు డైరెక్ట్గా చెప్పట్లా. డైరెక్ట్గా చెప్పకుండా ఒక మకరాన్ని, దీని ఆకారం, ఇప్పుడు కోడిపుంజు ఆకారం చెప్పాలంటే చెప్పచ్చు, ఏనుగు ఆకారం చెప్పాలని చెప్పచ్చు. దీని ఆకారం చెప్పలేము. ఎందుకంటే ఇది ముసల్లా కనబడుద్ది, పాములా కనబడుద్ది, సింహంలా కనబడుద్ది, రాక్షస బల్లిలా కనబడుద్ది. ఇన్ని కలిపి ఒక ఆకారంలో ఉంటుంది అది మకరం. డైనోసార్స్ తోకేమో పాములాగా ఉంటుంది, తొండ పాము ఎన్ని ఈ టైప్లో ఉంటుంది. ఇంతటి బలమైనటువంటి ఈ ప్రాణి దేవుడు సృష్టించి మన మధ్యకి పెట్టి ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. అందుకే ప్రపంచ మానవాళికి సవాల్ విసిరాడు. 41:1 యోబు గ్రంథము. గాలము వేసి మకరమును నీవు పట్టుకొనగలవా? ప్రశ్న మార్కుంటూ చూడండి. అక్కడ దేవుడు ప్రశ్నించాడంటే మనిషి ఆలోచించాలి. రేయ్ కూల్,
గాలము వేసి మకరమును నీవు పట్టుకొనగలవా? గాలము వేసి మకరమును నీవు పట్టుకొనగలవా? త్రాడుతో దాని నాలుకను అణచగలవా? మకర గురించి మాట్లాడుతున్నాడు. అంటే గాలం వేసి పట్టే అంత పిల్లసాప అనుకుంటున్నావు దాన్ని? చేపలు పట్టేవాడికి అర్థమవుద్ది, నేను గాలం వేసి దేన్నైనా పట్టేస్తా, వాళ్ళేసి దేన్నైనా లాగేస్తా అని. కానీ దేవుడు చెబుతున్నాడు, గాలము వేసి మకరమును నీవు పట్టుకొనగలవా? త్రాడుతో, త్రాడంటే వలయొచ్చు, ఏదన్నా అవ్వచ్చు, దాని నాలుకను అణచగలవా? మనం మూతికి ఎత్తుంటాం కదా, ఆ టైప్ అనమాట. అంటే మానవుడు అనేవాడు ఎంతటి బలవంతుడైనా, మానవుడు అనేవాడు భూమి మీద, మానవుడి బలం ఎంత అండి? గుడితే దోంగుట్టిన జ్వరం వచ్చి మొత్తం కుంగిపోతాడు. వాడు వెనకాల ఏదైనా ఉందంటే ఏదన్నా జనబలమో ధనబలమో పొలిటికల్ బలం ఇలాంటి ఆ బలం గురించి మాట్లాడుతున్నాడు. మానవుడు అనేవాడు ఎంతటి బలవంతుడైనా దేవుడు సృష్టించేటువంటి సృష్టిలో ఒక జలచరాన్ని కనీసం గాలం వేసి పట్టుకోలేవు అని దేవుడు చెబుతున్నాడంటే ఇక్కడ నువ్వు ఆలోచించాలి. నువ్వు సృష్టిలో భాగమే, అది సృష్టిలో భాగమే. జలచరం, మకరం, దాన్నే గాలం వేసి పట్టుకోలేవు. నువ్వు నన్ను ఏం గాలం వేసి పట్టుకుంటావు? ముందుగా మీరేమి ఇచ్చి నన్ను వశపరుచుకుంటారు? ముందుగా మీరు నన్ను నాకు ఇచ్చి ఏమి సంతోషపెట్టగలరు? దేవుడికి ఇది ఇస్తే సంతోషమని భూమి మీద ఏ మనిషికైనా ఒక ఐడెంటిటీ ఉందా? ఒక ఐడెంటిఫికేషన్ ఏమైనా ఇవ్వగలడా? నేను దేవుడిని ప్రసన్నం చేసుకోగలనని. నువ్వు దాన్నే పట్టలేవు, నేను కలిగించిన దాన్ని పట్టలేవు. మరి నన్ను ఎలా పట్టుకుంటావు? నిజంగా దేవుడు ఎంత గొప్పడంటే వర్ణించటం అంత వర్ణన ఉంటుంది దేవుడి గురించి. చాలామంది ఇలాంటి విషయాలు దాస్తుంటారు, చెప్పరు. ఎప్పుడు చూడు ఆ కన్నీటి బాధలే, ఆ శోకాలే, ఆ శోధనలే. మనకి యాకోబు 5:13-14 ఒక మంచి మాట ఉంటుంది. ఏమని ఉంటుంది చూడండి ఒకసారి. అది డైరెక్ట్ పాయింట్ రండి. శోధన సహించువాడు. రిఫరెన్స్ ఎక్కడుంది? ఎన్ని పాస్ట్ ఇవ్వాలి? మరి అదే చెప్పండి. చాలు. రిఫరెన్స్ ఏమంటే ఊరికి తడుకుంటారు. మీరు అందరూ ఏం చేస్తారు? చదువుతారు బైబిల్ని, తిప్పుకుంటూ ఉంటారు ఊరక. ప్రతీది అయ్యగా దేశెత్తి మీరు గాడులు కత్తారా ఏంటి? దేవుడు కీడి విషయమై శోధింపబడలేడు, ఆయన ఎవరిని శోధించడు కనుక. అది అంటే దేవుడు ఎవరిని శోధించడు. బాగా గుర్తుపెట్టుకోండి. యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పుతున్నాడయ్యా, మాకు కూడా నేర్పండి అన్నప్పుడు అక్కడ ఒక పదప్రయోగం జరిగింది. ఏమనంటే, మమ్ములను శోధనలోకి తేక, మమ్ములను శోధనలోకి తేక. ఇప్పుడు శోధనలోకి తెచ్చేది ఎవరు? శోధనలోకి తెచ్చేది ఎవరు? దేవుడు ఎవరిని శోధించడు. ఇది యాకోబు శిష్యుడు, అపోస్తలుడు. డైరెక్ట్గా యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? ప్రార్థన నేర్పుతున్నాడు శిష్యులకి. మమ్ములను శోధనలోకి తేక అంటే శోధనలోకి తెచ్చేది ఎవరు? దేవుడు అన్నట్టుగా ఉంది అక్కడ. ఇక్కడ దేవుడు ఎవరిని శోధించడు అన్నది ఇక్కడ. అంటే దేవుడు అనేవాడు శోధిస్తాడు, దేవుడు అనేవాడు శోధించడు. ఈ రెండు పదాల మధ్య క్రైస్తవ జీవితానికి ఏమైనా అర్థం వచ్చిద్దా? ఏమైనా అర్థమైద్దా? చాలామంది బోధకులు అదే చెప్తుంటారు. బైబిల్ అనగానే ఇవాళ ఆత్మకథలా చదివేస్తుంటారు. కాలు మీద కాలు వేసుకొని ఎట్ట ఊపుకుంటూ చదువుతుంటారు బైబిల్ని. అసలు దీన్ని పట్టుకోవాలంటే ముందు నీకు గుండెలు సరిపోవు.
ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఇలాంటి సందర్భాలు సంగతులు తీసుకొని క్రైస్తవుడికి జ్ఞానాన్ని అందించవలసిన బోధకుడు ఈ రోజున కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన. ఏం చేస్తాం? రాయించి పెట్టాడు కదా తన మనసుని. మమ్మల్ని శోధనలోకి తేక దుస్తుని తప్పించుము అంటే శోధనలోకి తెచ్చేది దేవుడేనా? మరి ఇక్కడ దేవుడు ఎవరిని శోధించడం అన్నాడు? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దైవ ఆలోచన ఏంటి? ఇవన్నీ ఛానల్లో చెప్పబోతున్నా. ఇదే అంశాన్ని మకరాన్ని కూడా ఛానల్లో చెప్పబోతున్నా. చాలా కొత్తగా చెప్పబోతున్నా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇందులో మీకు కూడా వస్తుంది చాలా వరకు. కనుక ఏదైనా సరే వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే వాడు క్రైస్తవుడై ఉండాలి. అందుకే చాలామంది క్రైస్తవులకి బైబిల్ చెప్పటం అంటే అది చదివి అది చెప్తాడు అంతే. అది భక్తి అనుకుంటాడు. చర్చికి వెళ్ళటం భక్తి అనుకుంటాడు. నువ్వు వెళ్ళేదే ఉంది, పని పాట లేని కూడా చర్చికి వస్తాడు. వాడికి ఏం పని లేదు అనుకో చర్చికి వస్తాడు, పని ఉంటే చర్చికి రాడు. రావటం విధానం వేరు. నేను దైవ సన్నిధానానికి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ హార్ట్లో తిష్ట వేసి ఉండాలి. దీనికంటే ముందు ఏ పని వచ్చినా దేవుడి పని ముఖ్యమనే ఒక గొప్ప సంగతి ఉండాలి. అది పూర్తిగా నేను నిర్వర్తించగలను. అందుకే నేను ఎక్కువగా సెంటిమెంట్లకి వెళ్ళను. వాడే అనుకుంటాడు, వాడు ఎలాగైనా అనుకుంటున్నాడు, వాడి బుద్ధి అది ఇంకొక బుద్ధి. మనం ఏం చేస్తాం చెప్పండి? కనుక బలంగా దేవుడు అదే చెప్తాడు కదా, బలమేది క్రైస్తవుడికి? క్రైస్తవుడు అంటేనే బలవంతుడు. అలాంటి బలవంతుడికి దేవుడు బలమైన ప్రశ్న, గాలము వేసి మకరమును నీవు పట్టుకొనగలవా? త్రాడుతో దాని నాలుకను అనసగలవా? దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక భాగం, ఒక ప్రాణి అయినటువంటి మకరాన్ని పట్టుకోవటమే నీ వల్ల కాలేదు. దాన్ని క్రియేట్ చేసిన వాడిని, క్రియేటర్ని నువ్వు నన్ను ఎలా వశపరుచుకుంటావు? దాన్ని పొలుసులు అంటే చూసారా, దాన్ని పలుసులు ఒకదాని మీద ఒకటి పాము పులుసులాగా ఉంటాయి, కానీ గ్యాప్ ఉండదు. సోలాలు ఏ బాంబు పెట్టి పేల్చినా జాగదు. అంతటి బలవంతమైనటువంటి ఆ ప్రాణాన్ని సృష్టించడంలో దేవుడు ఆలోచన చూడండి. సముద్రములో అది స్విమ్మింగ్ చేసిద్దంట. అంతేకాదు, ఒక్కసారి పైకి లేపి గాలితో ఇలా లాగిందంటే హెలికాప్టర్ కూడా వచ్చి పడిద్దంట. అంటే అంత ఫోర్స్ ఉంటుంది దానికి. అంత గొప్ప ప్రాణి దేవుడు కలిగించి ఒక ఏవు గారి ద్వారానే మళ్ళీ అక్కడ చెప్పాడు. మళ్ళీ ఇంకెక్కడ మాట్లాడడానికి ఇష్టపడలేదు. అది మనం ఇప్పుడు డీకోడ్ చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మనిషి అనేవాడు ఎంతటి బలవంతుడిని విర్రవీగినా వాడు ఖచ్చితంగా ఇలాంటి వాటికి సమాధానం చెప్పే తీరాలి. ఒకసారి ప్రపంచ క్రైస్తవ్యాన్ని ఏలినటువంటి కేఏ పాల్ ఈ రోజున పిచ్చోళ్ళలాగా తయారైపోయాడు. నెబుకద్నేజర్ కానీ అహష్వేరోషు కానీ నేల కొరిగిపోయారు. ప్రపంచాలని, దేశాలు కాదు ప్రపంచాలని జయించి రాజులుగా వెలిగిన వారు కూడా దేవుడి దగ్గర మోకరిల్లారు. సాగిద్ది ఆట. చూస్తాడు. అబీమెలెకును చూడాల దేవుడు అబ్రహాము గారి కాలంలో అలా చూస్తాడు. మార్పు చెందితే ఓకే, లేకపోతే వాడికి ఖచ్చితంగా గడ్డి కనిపిస్తాడు. అలా చరిత్ర చూస్తూనే ఉన్నాం. అందుకని క్రైస్తవుడు ఎప్పుడు కూడా చాలా నమ్మకంగా బలంగా ఉండాలి. పరిస్థితులు ఏదైనా ఎదురొచ్చినప్పుడు మనం చిన్నదానికి పెద్దదానికి డుమ్డుక్ అంటుంటాం. నేను మళ్ళీ చెప్తా, నేను హైదరాబాద్లో అడుగు పెట్టింది కేవలం 50 రూపాయలే. ఈరోజు నా పెన్ను కాస్టే 125 రూపీస్. నా దగ్గర ఇప్పటికీ జేబులో పెట్టుకున్న పెన్ను అంత ఉంది. 75 రూపాయలు ఎక్కువలోనే లీడ్లోనే ఉన్నా నేను. కనుక నేనేం కోల్పోయింది లేదు. అందుకే నేను ఎప్పుడు దేని గురించి కూడా ఏం ఆలోచించను. అది కాలం నడుస్తుంటే దాంట్లో నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. ఏమో నాకు కూడా వచ్చిందేమో పరీక్ష. ఏబు గారికి వస్తే నాకు రాదా? అపోస్తులకు వస్తే మనకు రాదా? ప్రారంభంలో ఉన్న భక్తులకు వస్తే మనకు రాదా? దాంట్లో మనం ఉండగలమా లేవని దేవుడు చూస్తాడేమో, ఎవడో తెలుసు. ఏబు గారి గురించి రాశాడు కాబట్టి, నువ్వు చదువుకున్నావు కాబట్టి, అది నీది కాదు కాబట్టి దాన్ని చాలా ముసలి కన్నీరుతో చెబుతుంటావు. అయ్యో ఏబు, అది ఎప్పుడో జరిగిపోయింది. క్రీస్తు పూర్వమే జరిగిపోయింది. అది ఇప్పుడు కాదు. అది
ప్రజెంటేషన్లో ఏంటి, ఏమో దైవ పరీక్షలో ఉన్నాను నేనేమో, అందుకే చాలా హ్యాపీగా ఉంటాను. అసలు ఎక్కడ డిస్టర్బ్ అవ్వను నేను, తెలుసా? నేను డిస్టర్బ్ అవ్వను. లేచానా, నా పని చేసుకున్నానా, హ్యాపీగా ఉన్నానా, టైం కోసం చూస్తుంటా. దేవుడి సమయం ఇస్తాడు కదా నాకు అని. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఇంతటి భరోసాతో ఉన్నటువంటి వాడిని మాత్రమే దేవుడు క్యాల్కులేట్ చేస్తాడు. అది అడేగాలే బుడేగాలే దేవుడు లెక్కలకు వేసుకోడు. అందుకే చాలామంది క్రైస్తవులకు జీరో నాలెడ్జ్ బైబిల్లో అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడితో సంబంధం అంటే, దేవుడితో సహవాసం అంటే వాక్యంతో ఇంత గొప్పగా సహవాసం కలిగి ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి ఒక జలచరాన్ని లొంగ తీసుకోలేనివి దాన్ని కలిగించిన నన్ను నువ్వెలా అంతేకాదు, దాని గురించి ఇంకో మాట రాశాడు చూడండి, లాస్ట్ 41:34 లాస్ట్ మాట. యోబు గ్రంథము 41:34, అది గొప్ప వాటన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు, గొప్ప వాటన్నిటి తిరస్కరించును అంటాడు. అసలు దేని లెక్కేది అంటది, అస్సలు దేని లెక్క పెట్టదంటది. గొప్ప అని మనిషి దృష్టిలో ఏదైనా ఉంది అంటే ముసలి గొప్ప, షార్క్ గొప్ప, విష జంతువులు గొప్ప, చాలా ఉంటాయి గొప్ప 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 గొప్ప. భూమి మీద సింహం, పులి, తొడేలు, అయినా ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అది ఏదైనా కానివ్వండి, అన్నిటినీ కూడా అది అంటదంట. చెల్ ఆ టైప్ అనమాట. అంటే అసలు కేరే చెయ్యదు. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. గర్వించిన జంతువు భూమి మీద ఉందంటే అది సింహం, దానికే ఇది రాజు. మనం సింహాన్ని రాజు అనుకుంటాం, కానీ సింహం పైన ఇంకోడు ఉన్నాడు, మకరం, వీడు రాజు. అసలు చూడండి ఎలా రాసిన దేవుడు దాని గురించి. గొప్ప వాటన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. దేనికైతే యుగో ఉంటుందో దానికి డబల్ ఉంటుందంట. నీకు ఎంత యుగో ఉంటే నాకు ఎంత యుగో ఉంటుంది. దేవుడు కలిగించిన జంతువుకి అంత యుగో ఉంటే అంత యుగోని కూడా ఈ రోజున మనిషి అన్నవాడు తనకి ఎందుకు అంత పెట్టాడు, దేవుడు ఎందుకు ఆలోచించలేకపోయాడు, దాని గురించి ఆలోచించాలి కదా. దేవుడి కాడికి వెళ్ళాలంటే అందుకనే సృష్టిని దానిలో ఉన్న యావత్తును పరిశీలించి కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలట. వీటన్నిటి దాటి వెళ్ళాలి. కనుక గొప్ప వాటన్నిటిని తిరస్కరిస్తుంది. ఏదైతే గర్విస్తుందో, గర్వంగా ఉంటుందో దానికి కూడా అది రాసంట. అంటే అసలు దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఎంతటి గర్వం గల ప్రాణి దేవుడే క్రియేట్ చేశాడు. యోబు గారి దగ్గరే చెప్పాడు. దాని గురించి వివరణ కూడా అన్ని వచనాలు 34 వచనాలు చెప్తూనే ఉన్నాడు. దాని గురించే, ఇంకా దేని గురించి మాట్లాడట్లే ఆయన. దాని గురించే నడుస్తే నిప్పులు వస్తాయి, అరిస్తే నిప్పులు వస్తాయి, తోక రాజేసుకుంటే వస్తాయి, గోవులు అని రాశాడు దాని గురించి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేన్నైనా తిరస్కరిస్తుంది, దేని మీదైనా రాజుగా ఉంటుంది. ఈ రోజున భూమి మీద క్రైస్తవుడు దేన్నైనా తిరస్కరించగలడా? అది దేన్నైనా భూమి మీద దైవ ప్రతికూల ఆలోచన విధానములో ఎదురైతే దాన్ని తిరస్కరించగలడా? ఏదైతే రాజు అని విర్రవిగుతుందో దాని మీద ఇతను రాజుగా ఉండగలడా? మరణం రాజు, ఇంకా అంతకుమించి ఏముంటుందండి? మరణాన్ని జయించిన వాడు రారాజు, అది క్రీస్తు. మరణమే రాజు, ఇంకా దాన్ని జయించిన వాడు రారాజు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, భూమి మీద మనిషి బతుకు కాలంలో ఏదైనా సరే దైవ ఆలోచనకి బేరీజు వేసుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత మన మీద చాలానే పెట్టాడు దేవుడు. అందుకే దీన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టాడు. కాబట్టి ఇలాంటి ప్రాణిని దేవుడు మాత్రమే సంహరించగలడు, ఇంకెవరు సంహరించలేరు. ఎందుకంటే ముందే చెప్పాడు, నువ్వు దాన్ని పట్టుకోగలవా, గాలం వేయగలవా, దాని జోలికి వెళ్ళగలవా, ఒక్కసారి దాన్ని టచ్ చేసి నువ్వు చూడన్నాడు. అయితే అది నీకు యుద్ధం అంటే ఏంటో చూపించిద్దంట.
ఒక్కసారి దాన్ని కెలిగితే నీకు భయం అంటే ఏంటో చూపించిద్దంట. ఎన్ని పదాలు రాయించాడో. అలాంటి దాన్ని సంహరించాలంటే, అలాంటి జాతిని మొత్తం నిర్మూలించాలంటే ఒక్క దేవుడి వల్ల అవుతుంది. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయనే సృష్టించాడు కాబట్టి. మనుషుల వల్ల కాదని చెప్పేశాడు. నేనే చేయగలను. పోనీ ఇవి చేశాడా అంటే దేవుడు చేశాడు. అవి లేవు భూమి మీద. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీద ఉన్నటువంటి మకరమును సంహరించును. తీవ్ర సర్పమైన మకరము, వంకర సర్పమైన మకరము. వంకర అంటే స్టడీ ఉంటుంది కదా, అది దాన్ని దేవుడు మాత్రమే సంహరించగలడు. అందుకనే భూమి మీద ప్రాణాలు లేవు. ఆ జాతి లేదు. ఒకవేళ ఆ జాతి ఉంటే ఒక్కసారి అది హిందూ మహాసముద్రంలోంచి అడుగు తీసి బయట పెడితే ఆ పక్కనే ఉన్న మచిలీపట్నం ఉండదు, కాలు కింద సరిపోతుంది. అంతటి ఆకారం అది. కనుక ఈ రోజున మనుషుల మనుగడ భూమి మీద సాగేదే కాదు. మా చర్చి ఇంత శృంగారంగా ఉంది, మా చర్చి ఇంత అందంగా ఉంది, ఉండే కాదు, తోకతో కొడితే మొత్తం కూలిపోయాయి. నువ్వు గ్రౌండ్లో మీటింగ్ పెడితే తిక్కరేగింది అనుకో, ఆడ అరిత్యాడు పారిపోతాడు అంతే. సో అంత సభలు జరగవు, చర్చీలు ఉండవు, క్రైస్తవుడు ఉండడు, అసలు మనిషి అనేవాడు మనుగడే ఉండదు. ఇక పట్టశీలు అంటావా, 100 ఎకరాలకు ఒక కాలు పడింది. అంతటి దాన్ని భూమి మీద సృష్టించిన దేవుడు సముద్రంలో సృష్టించాడు. కానీ అది ఉభయచర జీవి, భూమి మీద ఉండగలదు, సముద్రంలో ఉండగలదు. దాన్ని దేవుడు సంహరించాడు కాబట్టే ఈ రోజున మనిషి మేసాలకు సంపంగను రాసి రగుతున్నాడు. అదే జాతి, ఆ ఒక్క జాతి బతుకుంటే ఈ రోజున మనిషి అనేవాడు భూమి మీద 840 కోట్లు కాదు కదా, కనీసం 1 కోటి కూడా ఉండదు. దాన్ని తీసేయగల దేవుడి ఉద్దేశం ఏంటి? ఇంతటి శక్తి గల ప్రాణాన్ని, ఇంతటి భయంకర ఆకారాన్ని, దేన్ని లెక్క చేయని తత్వాన్ని, దాని గురించి పూర్తి అవగాహనతో దేవుడు రాయించి దాన్ని ఆయనే సంహరించాడు. ఇది యోబు గారి దగ్గర చెప్పాడు. ఇంతకన్నా బలమైన కష్టాలు నీకు ఎదురైనా నేను నా ఖడ్గంతో వధిస్తా యోబు అన్నాడు. అది చెప్పడం కొరకు చెప్పాడు. ఫస్ట్లో చెప్పరా, మొదటి అధ్యాయం జరుగుతూ ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోద్ది. 40 అధ్యాయాల వరకు యోబు గారికి ఉన్న కష్టాలు నాకు తెలిసి భూమి మీద ఎవరికి లేవు. అసలు భూమి మీద మనిషి అనేవాడు కష్టానికి ఏ మాత్రం కూడా సరెండర్ అవ్వడు. ఏ ప్రాణం చూసుకున్నా, ఏ కుటుంబం చూసుకున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అది కానీ ప్రకృతిలో ఉంటున్నాం కదా, ప్రకృతి అప్పుడప్పుడు సరుస్తుంటుంది కొరడాతో. ఎందుకంటే ప్రకృతి అనగా దూత. ఎందుకు సరిసిద్ది? సృష్టి యావత్తు మిగులు ఆశతో తేరు చూస్తుంది దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు. ఒక క్రైస్తవుడు కనపట్ల దేవుడికి. మరి సృష్టి కోపం రాదా? దూతల కోపం రావా? అందుకే చరుస్తుంటుంది. అవే తెగులు రూపంలో వస్తుంటాయి. అతివృష్టి, అనావృష్టి, కుంభవృష్టి. మన చూడండి, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఎవరే పాపం చేశారు? కొండ చర్యలు వారం పడుతుంటే సహజంగా కేరళలోనే, మన పక్కన స్టేట్లోనే కిలోమీటర్ ఉంది. ఆ కొండ చర్య నాని ఒక్కసారి వదిలితే కిలోమీటర్ మొత్తం రోడ్డు మీద ఏ ఉన్నాయో వెహికల్స్ నెట్టుకుంటూ సంపుకుంటూ పూడ్చుకుంటూ పోత వేసుకుంటూ వచ్చేసింది. ఎన్ని ప్రాణాలు పోయాయో, ఎంతమంది పోయారో తెలియదు. అంటే ఒక కొండ కోపం వచ్చిందా? కొండ కోపం వచ్చింది. అందుకే టైం కోసం చూసింది. వర్షం వచ్చింది, మొత్తం నానింది, లోపల రాళ్ళు మాట్లాడుకున్నాయి. ఏం చేద్దాం, ఈ రోడ్డు చక్కగా ఉంది, ఒక 2 కిలోమీటర్లు పోదామా?
అంతే చేయి పట్టుకున్నాయి ముందుకు వచ్చేసాయి. అంతే స్కూటర్లు వాళ్ళు, స్కూటీ వాళ్ళు, నడిచిపోయే వాళ్ళు, వెహికల్స్, ఆ పెట్రోల్ బంకులు, అవి ఇవి ఏది ఉంటుంది కల్లోలం అయిపోయింది. అంతే అంత ప్రమాదం ఎదురైంది. దాన్ని ఎవడు ఆపగలడు? దాన్ని ఎవడు క్యాల్కులేట్ చేయగలడు? ఎవడు చేయలేడు. కనుక సృష్టితో పెట్టుకోవద్దు. ఎందుకంటే సృష్టి అంటేనే దేవుని యొక్క సేవకులు. 1:14 ఎబ్రి. సృష్టి అంటేనే దేవుని యొక్క సేవకులు. దేవుడు కోపం వచ్చినా ఆగుతాడేమో కానీ సేవకుడు కోపం తాగడు. అది కాబట్టి సృష్టి ఎప్పుడు చూస్తుంటుంది, ఈ బిడ్డ వాక్యలు ఎదుగుతాడు, ఈ కుటుంబం దేవుళ్ళు లేసిద్ది, ఈ కుటుంబం దేవుళ్ళు లేసిద్ది. ఎంతకాలం చూడాలి? ఇంకా 5:17, 5:7, 5:12 ఎబ్రి. కాలమును బట్టి చూస్తే మీరు భౌతికులుగా ఉండవలసిన వారై ఉండగా మరలా మీకు మూలోపదేశాల్లో మొదటి పాఠం చెప్పాల్సి వస్తుంది నాయన అన్నాడు. మళ్ళీ ఆడికే వచ్చావు. ఈ సమయానికి నువ్వు వాక్యం పట్ల దిట్టయి ఉండాలి. అది అలాగని కష్టాలు పోతే కష్టాలు బావు బేదలు వెళ్ళినప్పుడు మీతోనే అయిపోయా. రాజకీయ నాయకుడు వాగ్దానం చేస్తాడు, పేదలు లేనటువంటి సామ్రాజ్యమే నా లక్ష్యం అంటాడు. అంతే. ఎప్పటి నుంచో చెప్పాడు. 76 ఏళ్ళు ఎంత స్వతంత్రం వచ్చి ఇంకా పేదలు అలాగే ఉన్నారు. అది ఎన్ని ఇళ్ళు ఇచ్చినా, ఎంత ఆర్థిక సాయం చేసినా ఆ పేదరికం బోట్ల పోదు. ఎందుకంటే చెప్పేశాడు ఆల్రెడీ. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మాట తరాలు గడిచినా యుగాలు గడిచినా పోదు. అది దేవుడిని కష్టాలు తొలగించేస్తాడు. నేను ఐశ్వర్యవంతుని చేస్తాడు. ఐశ్వర్యవంతుని కష్టాలు ఉన్నావా? ఎవడికుండే బాధలు వాడుకుంటాయి. అది వాడి పరిస్థితిని బట్టి, వాడి కుటుంబాన్ని బట్టి వాడుకుంటే బాధలు వాడుకుంటాయి. నాకుంటే నీకుంటే నేనే కలవపోవచ్చు. కానీ ఏం గారు చెబుతున్నాడు? మకరాన్ని చూడు, దాని గురించి కొత్త వివరంగా చెప్పాడు. దాన్ని సంహరించా. అలాంటిది నీ మీదకి వచ్చే కష్టాలని, నీ మీదకి వచ్చే ఇబ్బందుల్ని నేను తీయలేనా? మనకంత పేషెన్స్ ఎందుకు ఉంటుంది? మనది ఏ కాడికి హైబ్రిడే. 27:1 యెషయా మళ్ళీ చదువుతాను. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. గట్టిదై గొప్పదై. ఖడ్గం గొప్పది ఎందుకు అవుతుందండి? ఒక గట్టిగా ఉందంటే ఓకే, గొప్పది ఎలా అవుతుంది? అది గొప్ప ఎలా అవుతుంది? కనుక ఏదో చెప్పాలనుకుంటున్నాడు. గట్టిది గొప్పది ఏదైనా ఉందంటే భూమి మీద అది వాక్యం తప్ప ఇంకేముంది? అదే చెబుతున్నాడు. బలమైన తన ఖడ్గమును పట్టుకొను. తన ఖడ్గము అంటే వాక్యం చదువుతుంటే దేవుడు క్లూ ఇస్తూ ఉంటాడు. క్లూ, ప్రతి రిఫరెన్స్లో క్లూ ఉంటుంది. ఇక్కడ చెబుతున్నాడంటే బైబిల్ మీద అవగాహన ఉంటే ఇది ఎక్కడో చెప్పాడన్న ఆలోచన మనకు వచ్చేయాలి. ఎక్కడో వచ్చేయాలి. ఒకడు చెబుతున్నాడు, వాడు ఉండ కదా వీపీ అని, ఎర్రి పుష్పం అంటాం మనం తెలుగులో, ఇంకా వాడి పేరు ఏదైనా అవ్వచ్చు. వాడు చిన్న క్లిప్పింగ్ ఒకటి వదిలాడు, చూశాను. నాటపట్టం అంటే ఏంటి? ఈడు మారిపోయాడు. నేను అదే అంటుంటా, ఒరే డబ్బులు వస్తే మారుతారా? డబ్బుల కొరకు మారుతారా? సేవకి డబ్బులకు సంబంధం లేదండి. సేవకి సొమ్ముకి సంబంధమే లేదు. అసలు బోధకుడు అనేవాడు సొమ్మును దృష్టిలో పెట్టుకొని సేవ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మహాపాపం కింద పరిగణలోకి తీసుకుంటాడు. జనాల మెప్పు కొరకు అసలుకే చెప్పకూడదు. వాడు ఇంటే అంతే, లేకపోతే అంత, పోని అంతే. అంతేగా, దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు జనాలు సమకూర్చుకోవడం కొరకు, వాళ్ళని అలా స్థిరపరచడం కొరకు నాటబడిందే అని ఒక చిన్న స్టోరీ లింక్ వదిలేసి దాంట్లో చెబుతున్నాడు. మన చర్చి బయట చెట్టు ఉంది. ఆ చెట్టు అమలాపురం నుంచి వాడిదైన ఆడింగిల్ మాటలు ఉంటాయి కదా, అలా చెప్పుకుంటూ వచ్చేసి అది వాక్యమేనంట. మళ్ళీ బస్సు ఎక్కిపోతే మీకు ఎట్లా ఉంటుంది? నమ్ముతారా? అంటే వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నా కాడు నుంచి మీరు ఎటు పోమాకండి. వాళ్ళకి నచ్చలేదు అనుకో, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, వాడు ఆడికైనా పోతాడు.
వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతాడో, వాక్యానికి ఎప్పుడైతే విలువిస్తాడో వాడు వాక్యానికే విలువిస్తాడు. మనుషులకి ఇవ్వడం, మనసుకి విలువిచ్చేవాడు సంఘంలో ఉండలేడు. అది మనుషులకి విలువిచ్చేవాడు, మనుషుల్ని వెంబడించేవాడు సంఘంలో వాక్యం దగ్గర ఉండలేడు. వాక్యం కొరకు వచ్చేవాడు వాక్యం కొరకే వస్తాడు. ఇవాళ నాకు అయ్యగారు పిలవలేదు, ప్రార్థన ఇవ్వలేదు, నా పేరు ఎత్తలేదు, బొంగేం కాదు, నీ పేరు ఎత్తాల్సిన అవసరం నాకే వచ్చింది. ఎందుకు ఎత్తాలి? అసలు ఫస్ట్ నువ్వు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఎందుకు వస్తున్నావు చర్చికి? ఇది నువ్వు వాక్యానికి వస్తున్నావా? రైట్, నిన్ను ఎవడు కదిలించలేడు. అయ్యగారు పొగట్లోకి వస్తున్నావా? నువ్వు ఎప్పుడు నిలవలేవు. అరుణ్ కుమార్ లాంటి అయ్యగారు ఎవరికి మార్కు లేడు, ఎప్పటికీ ఏడు. మనం ఇది ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. మనం నా కాన్సెప్ట్ ఏంటంటే మన పిల్లలందరం కలిసి మనిషికో చేసుకుంటే అందరికి ఉంటుంది, అందరికి హ్యాపీ ఉంటుంది. ఎన్నో సభలు చేసిన ఏ ఒక్కరినొక్క నేను తలుచుకుంటే ఎప్పటికీ మిమ్మల్ని ఒక్క రూపాయి అడగను, నాకు అవసరమే లేదు. ఎందుకంటే డబ్బుని అది అది చెట్ల నుంచి వచ్చినటువంటి ఇది, దాన్ని సంపాదించడం కొరకు ఓ తల తాకట్టు పెట్టేసి బుర్ర బద్దలు కొట్టేసుకుంటూ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా వారం మనసు వారం తలంపు పెట్టానంటే బోల్డెన్ సంపాదించేస్తారు. అది సక్రమం అక్కడ పక్కన పెట్టు. సంపాదించాలంటే దానికి పెద్ద చదవాలా, లాలు చదవాలా? అది మనం తయారు చేసింది, అది కాదు మెయిన్. అక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మనందరం కలిసి మనిషికి ఒకటి వేసుకుంటే మనిషి పాలవాడే మన లెక్క. ఒకడు అంటాడు అందరం తప్పుకోను, నేను ఒక్కడే కట్టిస్తా. ఒరే మీకు నిజం చెప్పనా, సెప్టెంబరు నెలలో మాట్లాడే అంశం ఒకటి అడిగాడు నన్ను క్వశ్చన్, బ్రదర్ దీని గురించి చెప్పండి అని. నేను కొన్ని విషయాలు ఈ బద్మాజ్ గారికి చెప్పలే. వాడు అనుకుంటాడు నాకేం తెలియదని. ఒరే నేను తిరిగేదే చీకట్లో, నేను గబ్బిలం కంటే ఘోరం. అది ఎక్కడ కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు క్యాల్కులేట్ చేస్తా, కానీ తెలిసినా చెప్పను. ఎందుకంటే నీ బతుకు అదే, నాకు అవసరం లేదు అది. కానీ ఇప్పుడు చెప్పాలి, ఎందుకంటే వాడు ఖచ్చితంగా వింటాడు కాబట్టి చెప్తా. వాడు ఒకరితో అడిగిచ్చాడు, ఆ అడిగిన విధానం నాకు అర్థమైపోదండి. నేను చాలా విషయాలు చెప్పలా, నేను ఎప్పుడు మీకు చెప్తుంటా, నేను చాలా విషయాలు మీ దగ్గర ఇంకా చెప్పలేదని. అడిగాడు, నాకు అర్థమైపోయింది, చెప్తారా తమ్ముడు అని చెప్పిన. అంటే మన స్టేటస్లు కానీ మన ప్రతీది కానీ ఆ బుగిడే కాడికి పోతుంటాయి అన్నమాట. వాడు అంటాడు అందరం తప్పుకో బ్రదర్, నేను ఒక్కడే కట్టిస్తా. నాకు ఎలా ఉంటుంది తెలుసా, నేను ఒక మాట చెప్పిన, నువ్వు 1,00,000 రూపాయలు దేవుడికి పెట్టినా, లేని బిడ్డ 10 రూపాయలు ఇచ్చినా సమానంగా చూస్తా. అది నచ్చల వాడికి. అది ఇప్పుడు వాక్యాలు లేక అక్కడ కూడా వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చేసి ఈ అమ్మ ఇటు వచ్చిన సంఘం పాడైపోయిందని చెప్పేసి వాళ్ళంతా నెగిటివ్ సంపాదించేశాడు. వాడు బతికంతే, వాడు ఆడినోడు. ఇట్స్ నాట్ మగతనం. అది ప్రియమైన దేవుని పిల్లారు. కానీ ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా, ఊగా అయ్యగారి దగ్గర ప్రశంసలు, ఫస్ట్ ప్రసంగం ఇవ్వాలి, ఫస్ట్ మెసేజ్ ఇవ్వాలి, ఫస్ట్ పాట ఇవ్వాలి, ఫస్ట్ ప్రార్థన ఇవ్వాలి, ఫస్ట్ కిస్ వద్దా? అది కూడా ఇది అయిపోద్ది కదా మరి. అదొక్కటే మిగిలితే అది కూడా ఇచ్చేద్దాం, అయిపోయింది. ఆడింగోలు వీళ్ళంతా సంఘంలో ఎక్కువ ఆడింగోలు ఉన్నారు. దేవుడు మెచ్చడు. అందుకని మీరు చూడండి, ఇప్పటికీ తెలుగు బైబిల్ చదవటం రాదు. క్రిస్టియన్ అనమానండి. ఎప్పుడైనా కలిసినప్పుడు మీరు మాట్లాడండి, ఎప్పుడన్నా మనలో ఎవరన్నా ఒకరు ఆత్మీయంగా ఈ పేపర్ మీద క్రిస్టియన్ కాలనీ అని రాసి ఈ చదవమని చెప్పండి, దాన్ని క్రిస్టియన్ అంటాడు. పళ్ళు ఎందుకు పెట్టేవరా పలకిచ్చిగా? నీ అబ్బ నీకు అచ్చులు వాళ్ళే తెలియదు, నీకు సందులు తెలియదు, గొంతులు తెలియదు, నీకు ఎందుకురా బైబిల్? గ్లామర్ తెలియదు, గ్రామర్ తెలియదు, ప్రతిోడు చెప్పేస్తాడు. దేవుడు ఇవ్వడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనకు మెమరీ పవర్ ఇవ్వాలన్నా, బైబిల్ జ్ఞానం ఇవ్వాలన్నా, ఒక రెఫరెన్స్లో ఉన్న భావం అక్కడ, ఒక రెఫరెన్స్లో ఉన్నటువంటి తాత్పర్యం ఇక్కడ, ఈ రెండింటి మధ్య కాల వ్యత్యాసం ఇవ్వాలన్న జ్ఞానం దేవుడే ఇవ్వాలి. చైతే రాదు. అది జ్ఞానం ఇవ్వాలి. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. బుద్ధి ఎక్కడుంది? దేవుళ్ళు. జ్ఞానం ఎక్కడుంది? దేవుళ్ళు.
మరి ఇంకా లోకంలో ఎందుకు వచ్చింది నీకు? కనుక వాక్యం నడిపింపులో నీకు జ్ఞానం రావాలన్నా, ఆలోచన రావాలన్నా ఖచ్చితంగా నువ్వు క్రీస్తు వాక్యానికి సరెండర్ అవ్వాలి. అంతేగాని అయ్యగారితో మార్కులు వేసుకోవటం కాదు. అయ్యగారు అసలు మార్కులు ఎందుకు వేస్తాడు? అంటే ఒకళ్ళు ఒక రకంగా చూసి ఒకళ్ళు చూస్తే సంఘం ఎందుకు అవుతుంది? సంఘం అవుతుంది. దేవుని దృష్టిలో ఈక్వల్. అది సొమ్ముతో సంబంధం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, నేను చెప్తున్నా మళ్ళా, ఎప్పటికీ వాక్య జ్ఞానం శూన్యం ఇల్లే, రాదు, రానివ్వను కూడా. అది ఎందుకంటే ఇలాంటి వాడి చేతిలో బైబిల్ పడింది అనుకోండి, సంఘాలు ఆగమైపోతాయి. అఫ్కోర్స్ అంత సీన్ లేదనుకో చెప్తున్నా. కాబట్టి ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొను, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీద ఉన్న మకరమును సంహరించును. దండించాడు, గద్దించాడు, సంహరించాడు. ఎంత భయానకమైనటువంటి ఆ జలచరాన్ని నేను సంహరించినప్పుడు, ఒకవేళ దీనికన్నా బలమైన కష్టాలు ఒకవేళ నీకు వచ్చి ఉంటే వాటిని కూడా తీసేస్తా యోబు అని చెప్పడానికి దాని వివరణ ఇచ్చాడు ఆయన. ఎంత గొప్పడు! ఇంతకీ దేవుడు పట్టుకున్నటువంటి ఆ గొప్పది, ఆ బలమైన ఖడ్గం ఏంటో ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఏదైనా బైబిల్లో ఉంటుంది. అది బైబిల్లో లేకుండా ఏది ఉండదు. 4:12 హెబ్రీ మనకు తెలిసిన మాట. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, సజీవం అంటే అర్థం ఏంటి? గొప్పది. తాత్పర్యాలు తెలియాలా, నానార్థాలు తెలియాలి మనకు తెలుగులో. మనమేమో స్కూల్కి పోం, చిన్నప్పుడే మనకి ఫౌండేషన్ గట్టిగా పడదాం, అంత ఆవారాలుగా తిరుగుతుంటాం, గాలి సవాసాలు, టీచర్ చెప్పేది ఏనో. అలాంటప్పుడు నీకు గ్లామరే వస్తుంది, గ్రామరే వస్తుంది ఒక్కొక్క తెలుగు పదానికి. అందుకనే మన కవులు ఒక్క ముక్కలు రాశారు, దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగులో ఉండే నానా అర్థాలు ఇంక దేనికి ఉండవు. అది అందం అనే ఒక పదాన్ని రాసి దాని తెలుగులో అర్థాలు రాసుకుంటూ పోతే 100 పేజీలు అవుద్ది. ఇంకా మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి. అది కావాలంటే మీరు సినీ కవులను అడిగితే చెప్తారు. ఒక్కొక్క పదాన్ని మనకు తెలిసినా కనిపిస్తుంటుంది. అది అలా ఉంటాయి అక్కడ పదాలు, మనకు తెలియదు అవన్నీ. కానీ అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అరే దీని అర్థం ఇదా అనిపించింది. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అన్ని తెలిసి ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సజీవము అంటే అర్థం గొప్పది. భూమి మీద ఏదంటే గొప్పదై ఉన్నదే అది సజీవం, అంతమించి ఇంకేం లేదు. దేవుని వాక్యము గొప్పదై అలా పెట్టుకుంటే బలము గలదై, యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. యెషయా 27:1. ఇప్పుడు అదే మాట దేవుని వాక్యము. యెహోవా గొప్పదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండు. వాడిగా అంటే షార్ప్. ఎందుకు ఆ పదం వాడాడు చెప్పండి? మకరం యొక్క పొలుసుల్లోకి నువ్వు దేన్ని దించలేవు అని రాశాడు. 41వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే దాని ఒంటి మీద ఉన్న పొలుసులు నువ్వు ఏ సోలం పెట్టి కూడా దించలేవని చెప్పాడు. అదే దేవుడు తన ఖడ్గంతో కట్ చేస్తే పొలుసులు కట్టే బాడీ కట్ అయిందంట. అంటే ఎంత బలమో చూడండి మీరు. సూర్యుడు అనేవాడు, వీరుడు అనేవాడు దాన్ని పొలుసును కూడా టచ్ చేయలేడు. టంగుమని మోగిద్దంట. అంటే అంత ఎనప చేపన్న బండకే రుద్దితే పొలుసులు రావచ్చేమో కానీ దాన్ని రుద్దలేవు, దాని పొలుసుల జోలికి వెళ్ళలేవు. అది గాలి బోనంత అదుకొని ఉంటాయంట అవి. అంటే ఎలా ఉందో చూడు నిర్మాణం. ఇప్పుడు చెబుతున్నాడు, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, వాడిగా అంటే షార్ప్ అంటే ఆ దానితో కట్ చేస్తే తెగిపోవాల్సిందే.
ప్రాణము, ఆత్మ, కీళ్ళను, మూలుగను అని అర్థం ఏంటి? ఇంకా పూర్తి మట్టం కానా అని అర్థం. అంటే టాప్ టు బాటం కట్ చేయగలదు. విభజించినంత మట్టుకు, విభజించినంటే ముక్కలు ముక్కలు అయితే ముక్కలు కోస్తాడు దేవుడు. కోసి ముక్కలు వేస్తున్నాడు, ముక్కలు వేస్తున్నాడు. స్పష్టంగా చెప్తున్నాను, వివరంగా. విభజించటం అంటే అదే. అది ఇంకా మీకు అర్థం కావాలంటే ఆదివారం పూట చూడండి, మేకను కోస్తాడు, చర్మం ఒలుస్తాడు, విభజన జరుగుతుంటుంది. కాలు కట్ చేసి పక్కన వేస్తాడు, అవయవాలని పక్కన వేస్తాడు, కండంతా పక్కన వేస్తాడు, తలకాయ పక్కన వేస్తాడు. అక్కడ చూస్తే బోటి అంతా ఒక పక్క, మటన్ అంతా ఒక పక్క, కాళ్ళన్నీ ఒక పక్క, తలకాయ ఒక పక్క. మనం వెళ్ళగానే 4 కనపడతాయి మనకి. అది ఇది 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 తెచ్చుకుంటాం. మనం విభజించారా లేదా? విభజిస్తాడు. విభజన అంటే అది విడగొట్టడం. విభజించినంత మట్టుకు దూరుచు అంటే కొస్స కూడా కట్టేపోతాడు. లాస్ట్కి కట్ చేస్తే దూరటం అంటే అది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నది. అంటే వాక్యం అనేది ఎంతటి గర్వాంధుడైనా, మూర్ఖుడైనా, ఎవరికైనా కరెక్ట్గా పట్టుకొని కొడితే అక్కడికి వెళ్ళిద్ది అని చెప్పాడు దేవుడు. అక్కడికి వెళ్ళిద్ది అని చెప్పాడు. అందుకనే దేవుని మనసు వాక్యాలు ఎలా ఉంటాయంటే, ఇది ఖచ్చితంగా అయ్యగారు నమ్మే అన్నాడు. అసలు అయ్యగారు దృష్టిలో నువ్వెందుకు ఉంటావు? ఫస్ట్ ఆ పాపం నాకెందుకు? ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఆ పాపం నేను సమాధానం చెప్పాలి. నాకు అంత పేషెన్స్ ఉండదు. అది నేనంత ఎక్స్క్యూజ్ ఇవ్వలేను. ప్రభా, నేను ఒకరి మనసులో పెట్టుకుని వాక్యం చెబుతున్నా, క్షమించు ప్రభా. నేను ఎందుకు అడుగుతాను? నీ వాక్యం తీసుకుని వెళ్తున్నా. అది దిగేవాడు దిగిద్దేమో, ఎవరికైనా దిగవచ్చు, లేదా ఆలోచింపజేయచ్చు, ఏదైనా కావచ్చు. అది నేను సహజంగా పిల్లలతో మాట్లాడుతుంటాం. సహజంగా కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే, ఆ మాట్లాడిన వాటిలో కొన్ని ఆ రోజున వాక్యం ఎప్పుడో రాసి ఉంటాం వాక్యాలు. ఇది రాసేది ఆదివారం, రేపు వచ్చే ఆదివారానికి మళ్ళీ ఆదివారం రాసేస్తా, లేదా సోమవారం రాసేస్తా. ఈ మంగళవారం, బుధవారం, గురువారం ఎవరితో కూర్చొని మాట్లాడినప్పుడు కొన్ని పదాలు వస్తుంటాయి సహజంగా మాట్లాడినప్పుడు. ఆదివారం కూడా అలాంటివి కొన్ని వస్తాయి. చూసినవా, మన గురువారం మాట్లాడిన అయ్యగారితో ఇలా ఆదివారం చెప్పేశాడు. అలాంటి వాక్యం నేను ఆ సోమవారం రాసాగా. నేను అందుకే ముందు మాట్లాడటం మానేసి, ఎందుకంటే అపార్థం అయిపోతుంది ప్రతిదీ. ఏదైనా డిస్కషన్ చేసామనుకో, అరే నేను మాట్లాడిందే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటి, అది ఎలా, అది ఎందుకు అనుకున్నావు నువ్వు? దేవుడి మాట కదా. అట్లా మాటలు తగ్గించేశాడు. అందరితో కాదు, ఆ ఒక్క ఎదవతోనే. అందరెవరు మీలో ఎవరు అలా అనుకునేవాళ్ళు లేరు, వాడు ఒక్కడే. అది అందుకని మట్టం కానీ వీకేసా. అమ్మగారన్నా బాధపడుతుందేమో, అయ్యో సంఘంలో వ్యాపారం చేస్తున్నానా, లేకపోతే నువ్వు పెడితే తింటున్నానా? ఈ చెయ్యి ఇప్పటివరకు పెట్టుకుంటే వచ్చింది, జస్ట్ బ్యాక్ అయిందంతే. ఎందుకు? వేటాడేటప్పుడు వెనక్కే వేసింది సింహం అడుగు. మళ్ళీ పంజా విసిరింది అనుకో, ఎవడు తట్టుకోలేడు. ఇంకా అంత బలం ఉంటుంది చేతికి. నేను ఇది కడుక్కుంటా, ఇది పెట్టే చెయ్యి. ప్రేమల దేవుని పిల్లారా, చూసినా ఈ సమాసం రాబోతున్న రోజుల్లో చాలా డేంజర్ అని చెప్పేసి మొత్తం మిషనరీతో పీక్ అవతల పడేసింది. ఏ రోజు జాలి దయతని లేని. ఈ ప్రసంగం ఎందుకు చెబుతున్నానంటే, ఈ ఎదవ ఈ ప్రసంగం వింటాడు కాబట్టి చెబుతున్నాను. వీడికి ఒక 2 తొత్తు వాడు అందిస్తూ ఉంటాడు అనుకో, అందుకే చెప్తున్నా. ప్రియమైన దేవుని పిల్లారా, కోపం కాదు, కక్ష కాదు, బుద్ధి చెప్పాలి కదా. బుద్ధి చెప్పాలి కదా. మన దగ్గర ఒకడు ఉండేవాడు, మరణపాత్రుడు. మన దగ్గర ఉన్నప్పుడు మంచిగా మనం అన్నీ నేర్పుకుంటూ అన్నీ చేసుకుంటూ వచ్చాం. మన పేరు చెప్పుకొని ఆ ఒంగోలు ప్రాంతంలో స్టేజ్ కూడా ఎక్కాడు. పెద్దల దగ్గర మనకున్న సవాసాన్ని బట్టి మన పేరు చెప్తే అరుణ్ కుమార్ గారు రండి స్టేజ్ మీద రండి చెప్పారు. తెల్ల సొక్కా వేసుకొని, తెల్ల ప్యాంట్ వేసుకొని 191లో చర్చికి వెళ్ళాడు. తమ్ముడు ఎక్కడంటే అరుణ్ కుమార్ గారు పర్లేదు తమ్ముడు రా అని చెప్పేసి కొంచెం
అవకాశం ఇచ్చారు. ఇంకేముంది, ఇంకా రెచ్చిపోయింది. దేవుడు ఊరుకుంటాడా? వాడిని అక్కడి నుంచి మళ్ళీ మట్టంగానే బీగితే మళ్ళీ ఈ రోజున అదే బొచ్చులు మొత్తనాడు, అదే మళ్ళీ ఇటు చెప్పు వేసుకుంటున్నాడు. బతుకులు మారవు. ఇక్కడ కలరింగ్ ఇద్దామనో బిల్డప్ ఇద్దామనో దేవుళ్ళకి రాకూడదండి. నీ పని నువ్వు చేసుకో, తప్పులేదు. ఏ పని అని చేసుకో, తప్పులేదు. అది పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, తప్పు ఎలా అవుతుంది? వాళ్ళు శుభ్రం చేయకపోతే మనం ముక్కెట్టు మూసుకోవాలి. చెప్తుంటాం, అమ్మగారు అట్టు పెట్టుకుంటుంది మొహం, నేను ఏకంగా పీల్చుకుంటూ వస్తుంటా. ఆహా, ఇది ఎక్కడ దొరకదు, అక్కడ తప్ప. మీకు అర్థం కావట్లా, కొన్ని టేస్ట్ అక్కడ దొరుకుతాయి. ఆమె ఇటు పెట్టుకొని పడతాయి. నేనే ఎంచక్క, ఎంత సువాసన, ఇక్కడ తప్ప అక్కడ దొరికింది. ఎక్కడ దొరికే గాలిని అక్కడ పీల్చాలి. ఇప్పుడు దొరికింది, అది దొరకదు. అంటే దాన్ని కూడా తీసుకునేంత బలహీనమా మనం? లేదే. దేన్నైనా తీసుకోగలం. అది ఎంత మురిక్కాల దగ్గరికి వాసన చూస్తాం మనం. ఎందుకంటే శరీరం అలా మలచబడిద్ది. దేన్ని ఇది రోతగా తీసుకోదు. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే మేము గౌరవం చెప్పట్లేదు, నా బాడీ గురించి చెప్తున్నా. అది కదా. కనుక వాక్యం దగ్గరికి ఏదైనా సరే ఎలా రావాలంటే వాక్యం కోసమే రావాలి. కనుక మకరాన్ని చూపించడంలో దేవుడి ఉద్దేశం ఏంటంటే, నిజంగా నువ్వు వాక్యానికి సరెండర్ అయి ఉంటే నీకు ఆ మకరం కన్నా ఎంత బలమైన సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా నా వాక్యం తీసుకొని వాటిని కట్ చేస్తా, ముక్కలు ముక్కలు చేస్తా. యోబుకి ఆ దేశంలో ఇవ్వనంత సంపద, ఎప్పుడు తరగనంత సంపద, ఆ బిడ్డలంత అందగత్తెలు, అక్కడ ఉన్నటువంటి స్టేటస్ ఎవరికి లేదు, డబల్ అయిపోయింది. నీకు కూడా అది ఇస్తా, ఎందుకు టెన్షన్ పడతావు? ఇచ్చేది నేనే కదా. అది చెప్పాలనుకున్నాడు దేవుడు, అందుకే మకరాన్ని పెట్టాడు ముందు. అది చదువుతుంటేనే గుండె అవిసిపోద్ది మనకి. ఆ 41వ అధ్యాయంలో మకర సంహారం లేదు, మళ్ళా అక్కడ చెప్పరా లాస్ట్లో. అయినా సరే దీన్ని లేపేసి అని చెప్పలా. ఎందుకు అలా చెప్పావు అనుకో, నువ్వు పెద్ద హీరో అయిపోతావు ఇంకా. కానీ ఇది ఎప్పుడో చెప్పాడు, తర్వాత చెప్పాడు. అది తర్వాత చెప్పాడు. ఫస్ట్ యోబు, ఆ తర్వాత యెషయా, తర్వాత చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడికి ఏదొచ్చినా నమ్మకం అనేది ఒకటి ఉంటే చాలు. అది వాక్యం మీద మాత్రమే. వాక్యం మీద నువ్వు నమ్మి అడుగుపెట్టి నడుస్తుంటే నీ జీవితానికి సక్సెస్ తప్ప మరొకటి లేదు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఈ మకరాన్ని చంపడం మనిషి వల్ల కాదని దేవుడికి తెలుసు. దాన్ని పొలుసులు, దాని దగ్గర పోలేము. అది ఉందంటే అగ్ని అలా వచ్చి పడుతుంటుంది. దాన్ని చూస్తేనే సగం చచ్చిపోతాం మనం. అలాంటి దాన్ని కలిగించి భూమి మీద చూపించి సంహరించి యోబు గారికి చెప్పి అంతటి కష్టాలను తొలగించి ఈ రోజున ఇది మనకు పాఠంగా దేవుడు చెప్పాలనుకున్నాడు. కాబట్టి సరెండర్ అవ్వాల్సింది వాక్యానికి మాత్రమే, నాటబడాల్సింది వాక్యములోనే. కాబట్టి ఆ వీపీ అనేవాడు ఆ చెట్టు గురించి మాట్లాడుతూ, ఆ చెట్టు వాక్యం మళ్ళీ అమలాపురం వద్దా అన్నాడు. అసలు చెట్టు వాక్యం నాటబట్టం అంటే, నాటబట్టం అనగానే మనోడు ఏమనుకుంటే మనం వరి నాటేస్తాం, మొక్క నాటేస్తాం, ఆ నాటబట్టం అనుకున్నాడు. అది మొక్కలు నాటబట్టం, ఇది వాక్యం నాటబట్టం. వాక్యము నాటబడకపోతే నీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఈ దొడ్డివి కాని గొర్రెలు వేరే దొడ్లు నాకు కల 10:36 యోహాను సువార్త కలం. అవి నా స్వరం వినాలి, వాటికి మీరు వినిపించాలి. అంటే వాక్యము లేని సంఘాలలో ఉన్న దేవుని పిల్లలకు వాక్యం గల సంఘ బిడ్డలు అందించాలి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి తేవాలి. మరి దీని ఏమనాలి? ఇది రీప్లాంటేషన్ అవుతుంది. తిరిగి నాటపట్టం అంటే స్థిరంగా అట్టే ఉంటావు. వాక్యం లేదు, నీ దగ్గర ఏమీ లేదు, ఊరికి దండేసుకుంటున్నావు, అలాగే ఉండిపోతావా? చాలామంది అదే నేర్పుతారు. ఎక్కడే పుట్టావు, ఎక్కడ ఎందుకు పుట్టాం మనం? ఎక్కడో పుట్టావు, ఏదో గాలి వాటం తగిలింది, ఆ అమ్మో ఈ అమ్మ పరిచయం అయ్యారు, అటు పోతుంటే గాలి వాటంకి మనం కూడా పోయాం. అక్కడికెళ్ళి అబ్జర్వ్ చేసావా?
దీంట్లో వాక్యం ఉందా, లట్టపీసా, ఇన్ని చూస్తామా? చూడం. ఈ లోపల మనకి మానవ బాంధవ్యాలు ఎక్కువైపోతాం, అక్కడ స్టిక్ అయిపోతాం, అక్కడ అతుక్కుపోతాం, దాంట్లోంచి బయటికి రావు. ఈ లోపల చాలా సమయం అయిపోద్ది. వెనక్కి తిరిగి చూస్తే జ్ఞానం ఉంది. దేవుడు నాటమండ కదా, యోహాను గారికి తెలుస్తుంది పరిస్థితి ప్రమాదకరం అని. వెంటనే చెప్పాడు, నాయన రండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళండి, మీరు నా శిష్యులే మీరు, కానీ అక్కడికి వెళ్ళండి, అక్కడ బలంగా ఉండగలుగుతారు. తన శిష్యుల్ని వేరే వాళ్ళ దగ్గర పంపాడు. వాక్యం లేక కాదు, నేను వధించబడబోతున్నాను, ఈ లోపల మీరు బలంగా ఉండాలంటే అక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి అంటే ఇక్కడ నాటబడిన మొక్కల్ని ఆయనే తీసి అక్కడ నాటాడు. మరి ఈపీ గారు ఎందుకు ఇలా చెప్పాడు? సొమ్ము. అది అంటే ఖచ్చితంగా ఈ రోజున సువార్త అనేది వ్యాపారం కొరకే జరుగుతుంది. సొమ్ము రానంత వరకు బాగా ఉంటాడు, సొమ్ము వచ్చిందంటే ఇంక వాడిని మనం పట్టుకోలేము ఇంకా. అది కనుక వీడి దగ్గర పసలని చెప్పి అనుకున్నారేమో, జనం తగ్గారేమో, ఇక ఇది మొదలుపెట్టిన ఇప్పుడు వాక్యాలు చెప్పట్లా, ఇవన్నీ ఇవే చెబుతుంది, ఇంకా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మనసు అయితే దీనికి వచ్చిన ఆఫర్లు మళ్ళీ మీకు చెప్తాను, ఒకసారి రిపీట్ చేస్తాను. ఎందుకంటే మకరం లాంటి బలవంతంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకైతే ఇబ్బందులు అనిపించదు. నేను ఇప్పటికీ ఏ రోజు కూడా నేను ఇబ్బంది ఫీల్ అయిన ఒక్క గంట లేదు. అది ఎందుకంటే 40 మందిలో జీవితాన్ని స్టార్ట్ చేసాం. అందరూ పడుకుంటే ఇరికిరి పడుకునేవాళ్ళం సనత్ నగర్లో 40 మెంబర్స్. ఆ రోజు నాకు కంఫర్టే ఉంది, ఇప్పుడు కంఫర్టే ఉంది. ఓ పెద్ద ఇల్లున్న కంఫర్టే ఉంటుంది, ఇంత దాంట్లో కూడా కంఫర్ట్ ఉంటుంది. నాకు ఇల్లు కనపడదు, ఎందుకంటే బహుశా నా మనసు అలా ఉండిపోయిందేమో. నేను ఏ వాతావరణాన్ని చూడను, అది హెచ్చులు అసలుకే కొట్టను. కానీ చాలామందికి ఏంటంటే వీడిని చదవాలంటే వాడిని మళ్ళీ వీడే కొట్టాలి. నీకు వాక్యం అర్థం కాలేదు, నేనేం అర్థం అవుతా? ఇది వాక్యం యొక్క గొప్పతనం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు వాక్యానికి మాత్రమే సరెండర్ అవ్వాలి. వాక్యానికి సరెండర్ అవ్వనోడు ఎవడైనా సరే ఖచ్చితంగా లోబితో సమానమే. తెలుగు బాప్టిస్టుడు వచ్చాడు ఎప్పుడు, 2016-17 ప్రాంతాల్లో. మా సంఘం తరపున నువ్వు సువార్త చేస్తే నీకు నెలకు 30,000 ఇచ్చి ఒక అపార్ట్మెంట్ ఇచ్చి కారు ఇస్తామన్నాడు. దానికి మీడియేటర్ ఎవరు తెలుసా? మన అక్క సిట్టక్క. నేను ఒకటే చెప్పిన, సువార్తను అమ్మేటట్టయితే, అమ్ముకునేటట్టయితే నేను సంఘాన్ని స్థాపించను. నేను సంఘాన్ని స్థాపించానంటే దీని వెనకాల వేరే ఉంటుంది, కాబట్టి నీ ఆఫర్ నాకు వద్దు అని చెప్పేసి ఆ మాట్లాడటం మానేసింది. అఫ్కోర్స్ తక్కువ పెట్టు, ఇంకొకరు తీసుకొచ్చి మీకు వాక్యం చెప్పించా, తర్వాత మళ్ళీ మన వాక్యం చెప్పాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫారెన్, అది అంతా బాగానే ఉంది తమ్ముడు. ఆ సంగీతాలు అవి ఉన్నాయి కదా, ఆ యాపే. ఆ తర్వాత మీరు ఏం చెప్తే నువ్వు చెయ్యి. అసలు నేను ఎవడని చెప్తే వింటానండి? మీరు చెప్పండి. ఇప్పటి వరకు నేను ఎవడ మాట నేను విన్నానో నాకు నచ్చిందే చేశాను. ఎందుకంటే నేను క్యాల్కులేట్ చేస్తాను, నేను ఏం చేస్తానో నాకు తెలియదా? అంత సోయి లేకుండా ఉంటానా? ఇంత మహాజ్ఞానాన్ని ముందు పెట్టుకున్నప్పుడు ఈ యాంగిల్ ఎక్కడికి పోయి ఆగిద్దో నాకు తెలియదా? ఇప్పటి వరకు విన్నది లేదు. మా పిల్లలు అంటుంటారంట అప్పుడప్పుడు, అమ్మో మా పిల్లలు మా డాడీ దగ్గర తీసుకోవాలి నాయనో అంటుంటారంట. అంటే వాళ్ళకి ఏమర్థమైంది? వాళ్ళ డాడీ అని ఒక డైనోసార్ కనపడుతుంటారు, కానీ అలా ఉంటేనే బతకగలరు భూమి మీద. అది అలా ఉంటేనే బతకగలరు. లేకపోతే మనం ఎప్పుడైతే మెత్తగా ఉన్నామో ప్రతి ఓడు మనకు సున్నం రాస్తుంటాడు, పాలు వేస్తుంటాడు, స్వీట్ వేస్తుంటాడు, అంతే. ఇంకా తెలుసా, ముంచేవాడు తీయగా చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. సర్ర సరిసేవాడే పేరు కోరుతాడు. మనతో ఎవడైనా తీవిగా మాట్లాడినంటే నేను ఒకటే ఒక డబ్బు ఇది మొత్తం క్లాస్కి వచ్చింది ఎవరనుకుంటా. అంతే. కష్టం, జీవితం అంటే చాలా కష్టం. చదవాలి. జీవితం అనుభవం చాలా ఈజీ అనుకుంటారు చాలామంది. అనుభవం అది ఎప్పుడు అర్థమైంది అంటే మన కాడికి వచ్చి మొత్తం డ్యామేజ్ అయితే అప్పుడు అర్థమైంది. అప్పుడు ఇంకేముంటుందండి?
దేవుడు చెప్పాడు కదా. కనుక పిల్లల్ని వాక్యంతో ముడిపెట్టి పెంచాలి, లోక వాతావరణం కాదు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు. నేను ఎప్పుడు ఎవరిని చూస్తా చెప్పనా, నేను ఎప్పుడు ఎవరిని చూస్తానంటే రోడ్డు పక్కన తల కింద దిండి కాదు, ఏదైనా బ్యాగ్ పెట్టుకోను ఆ సెల్లో పడుకుంటాను, ప్లాట్ఫామ్లో పడుకుంటాను. వాళ్ళని చూస్తుంటా, వీళ్ళకంటే నేను కొంచెం బెస్టే కదా, కొంచెం మంచమే పడుకుంటున్నాను, విండోస్ వేసుకుంటున్నాను, అప్పుడప్పుడు ఉబ్బదిచ్చే ఫ్యాన్ గట్టిగా వేసుకుంటున్నాను, బెస్టే కదా. వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు పొద్దున్నే లేచి మళ్ళీ కాయకష్టం చేసుకొని రావాలి. ఆ అపార్ట్మెంట్ల మధ్యలో ఎక్కడో చిన్న ఖాళీ ఉంటుంది, అక్కడ గుడి చేసుకుంటారు. ఆ అపార్ట్మెంట్ల ముందు కొంచెం ప్లేస్ ఉంటే పడుకుంటారు, ఆ కారు వచ్చి ఆరం కొట్టిద్ది లేస్తుంటారు, చాలా ఇబ్బందులు వస్తుంటాయి. వాళ్ళతో పోల్చుకుంటే మనం బెస్టే కదా. ఇప్పుడు అపార్ట్మెంట్ వాడితో మనం ఎందుకు పోల్చుకోవాలి, నిద్ర ఉండదు అప్పుడు మనకి. ఎప్పుడు కూడా మన స్థాయి నుంచి కింద ఉండే చూడాలి, పై ఉండి ఎప్పుడు చూడకూడదు. దేవుడి విషయంలో పైనే చూడాలి, కింద చూడకూడదు. ఇంత జ్ఞానం సువార్తలో దేవుడు పొందుపరిస్తే ఈ రోజున క్రైస్తవుడికి ఏం మారాగం వచ్చిందో ఏం పోడో తెలియదు, కానీ మొత్తం మారిపోయాడు, అంతే కంప్లీట్గా మారిపోయాడు. మకరాన్ని సంహరించాను, ఏబుకు చూపించాను, ఏబుని తొలగించే కష్టాలను అదే గుర్తు చేస్తున్న క్రైస్తవ సమాజానికి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నువ్వు కొబ్బరికాయలు కొట్టినంత మాత్రాన, నువ్వు సంవత్సరం దండల మార్చినంత మాత్రాన కుదరదు. నువ్వు వాక్యంలో ఉండు, వాక్యంతో ఉండు, వాక్యం కలిగి ఉండు. అది సంఘ సహవాసం అంటే అర్థం. వాక్యంతో డోంట్ డిస్టర్బ్. సంఘ సహవాసం అంటే వాక్యముతో సహవాసం. కాకపోతే ఏం పని, ఐగత స్నీకే పని. సంఘంతో మనకి సంఘ సహవాసం, వాక్య సహవాసం కావాలి. నేను వెళుతున్న సంఘములో వాక్యం ఉంది చాలు. అది దీనికి ఎప్పుడైతే మనం విలువిస్తామో అప్పుడే దేవుళ్ళు ఎదగలం, దేన్నైనా సరే సాధించగలం. మళ్ళా చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు ఇది కష్టమని అనుకున్నది లేదు. నాకు ఇబ్బంది కలిగిందని అనుకున్న రోజు ఒక్కరోజు కూడా లేదు. నేను ఏ రోజు అమ్మగారితో డిస్కషన్ చేయాల, అన్నా ఏంటన్నా ఇంత ఇబ్బందిగా ఉందని ఎప్పుడు అనుకోలే. రేపు చేసేద్దాం అంతే. ఒక్కోసారి కాలు జారిద్దేమో, 2 మెట్లు కిందకు వస్తామేమో, అది సహజం. లైఫ్లో వెళ్తుంటే ఒక ఫ్లోలో గబుక్కరు మెట్లు జారిద్ది, 2 మెట్లు వెనక్కి వచ్చేస్తాం, నష్టమేముంది. 2 మెట్లు వెనక్కి వచ్చామంటే మళ్ళీ ఇంకో 5 మెట్లు ఎక్కే ప్రయత్నం గట్టిగా చేస్తాం కదా. ఎక్కటం దిగటం అనేది స్నేక్ ల్యాడర్ టైపు, కాబట్టి దీని గురించి ఆలోచన వద్దు, దీని గురించి ఆలోచన అవసరం లేదు. లైఫ్ అనేది దేవుడి చేతిలో పెడితే ఎలాగైనా తీసుకెళ్ళిపోతాడు. నీ చేతిలో ఉంచుకుంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేయాలి. అంత ఓపిక మనకెందుకు ఉంటుంది. అందుకే 18:27 లోకసువార్త, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాడు. లోకసువార్త 18:27, మనుషులకు అసాధ్యములైనవి. అసాధ్యం అంటే ఇక వాడు చెయ్యలేడు, వాడి వల్ల కాదు అని ఆగిపోతాడే, అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. నేను చేస్తాను, నువ్వు దేవుళ్ళు బలంగా ఉంటే చేస్తాడు. ఇక్కడ దేవుడు అబ్జర్వ్ చేస్తుంటాడు, వాక్యం పట్ల నిబద్ధత ఎంతవరకు ఉంది, ఎంతవరకు కలిగి ఉన్నాడు. చాలామంది వాక్యాన్ని కలిపి చెరిపి చెబుతుంటారు అంతే. అలా ఎప్పుడు చెప్పకూడదు. అలా చెప్పటం వల్ల ఏమవుద్ది, ఏ ఉపయోగం లేదు. కాబట్టి యోబు గారు అనుభవించే కష్టాలు, శోధనలు ఆ మకరం కంటే భయంకరమైనవిగా అనిపించవచ్చు. ఎవడు కష్టం వాడికి ఇబ్బంది. ఇప్పుడు వాతావరణం మారింది, సహజంగా మనిషికి జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి. మనమైతే ట్యాబ్లెట్ వేసుకోగలం, మనమైతే ఇంకో బాధను పంచుకోగలం, లేదంటే అమృతాంజన్ రాయించుకోగలం, లేకపోతే పిల్లగాలతో ఏదో ట్యాబ్లెట్ తెప్పించుకోగలం, ఏదో చేయగలం. మరి కుక్కలు, ఏదైనా కుక్కలు అబ్జర్వ్ చేశారా? ఈ అవయవంలో చాలా కుక్కలు మూలుగుతుంటాయి నైట్, ఓ అని.
మనం వినమనుకో, విన్నోలుంటే చెప్తున్నా, అవి అరుస్తుంటాయి. అంటే వాటి లోపల ఏదో బాగున్నాయి, తెల్లవారులు అరుస్తుంటాయి, ఓ ఓ ఓ అని. నేను 2-3 సార్లు బయటకు వచ్చి చూస్తుంటా, ఏంది అరుస్తుంది. అట్లా చూస్తే 2-3 కుక్కలు జ్వరాలు పడ్డాయి. ఇప్పుడు వాటికి ఏమి ఇవ్వగలం, ఏ ట్యాబ్లెట్ వేయగలం? వేయలేము, ఎందుకంటే ఈ మనుషులు పనిచేసే వాటికి పని చేయవు. కానీ గొప్పతనం ఏంటంటే దేవుడే వాటి రోగాన్ని తిప్పుతాడు. నిజం. అందుకే మీరు చూడండి, ఏ మైకి సౌండ్ వినబడ్డా కుక్కలు 2 చేతులు తోరడుతుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే శుక్రవారం అల్లా వచ్చినప్పుడు ఎప్పుడైనా మామూలుగా అబ్జర్వ్ చేయండి, అక్కడ నుంచి కుక్కల దగ్గర చూడండి, అల్లా వినబడే ఏరియాలో ఉండి కుక్కలు చూడండి, అవి ఖచ్చితంగా ఇట్లా మూతి పెట్టి అరుస్తుంటాయి ఓ అని. అది అల్లా అంటే అది ఉర్దూ అంటే దేశ భాష, ముస్లిం భాష కాదు అది. అది ఉర్దూ అంటే ముస్లిం వాళ్ళ కాదు, మనం మాట్లాడాలి ఆ భాషనే, మన భాష అది, దేశ భాష అది. ఉర్దూ కాదు, ముస్లిం వాళ్ళ కాదు, అది మనదే. మనమేమో వాడికి ఇచ్చేసాను, నువ్వు తీసుకోమాకొద్దు, తీసుకోమాకొద్దు. అది అల్లా అంటే దేవుడు, అంతే, భగవంతుడు. అవి మొక్కుతుంటాయి కనుక వాటికి వచ్చిన రోగాన్ని తిప్పగలిగే శక్తి భగవంతుడే ఇవ్వాలి. వాటికి మనం జాలి పడగలం. ఏం పెట్టినా తినం, అరుస్తుంటే, డొక్క ఈడుస్తుంటే ఎండిపోద్ది, మళ్ళా పైకి వస్తుంటుంది. అబ్జర్వ్ చేస్తే గుండె తరక్కపోద్ది. చిన్న జలుబు వచ్చినా, తలనొప్పి వచ్చినా మనిషి తట్టుకోలేడు. మరి అవేంటి? అవి ప్రాణమే కదా, వాటికి ప్రాణం ఉంది కదా. ఎంత గొప్పడు చూడండి భగవంతుడు. నిజంగా అంటే దేవుడు ఎంత గొప్పడంటే మనిషి చెప్పుకోగలడు, చెప్పుకోలేనివి ఎన్నో ఉన్నాయి. వాటికి కూడా ఆయన పరమ వైద్యుడు. పరమ అంటే అది అర్థం, అది మనకు కాదు, మనమేమో అన్నీ మనకే తెచ్చుకుంటాం. ఆయన అసలు మీ దగ్గర లేనురా బాబా అన్నాడు ఆయన. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అంత గొప్ప దేవుడు భూమి మీద మనిషి అనే వాడికి ఏబు కన్నా ఎక్కువ వచ్చిన, నేనున్నా, నన్ను నమ్మిన వాడెవడు, నన్ను నమ్ముతున్నవాడెవడు, నన్ను నమ్మాను అని నమ్మకంగా ఉన్నవాడెవడు. క్రైస్తవుడు ఎవడైనా భూమి మీద నేనున్నా ప్రభా నమ్మని ఉంటాడంటే ఫస్ట్ హార్ట్ మీద నా చెయ్య ఉంటుంది. ఎందుకంటే నేను ఈ వాతావరణాన్ని చూడను, పిల్లకి అది నేర్పను. ఏ స్థితిలోనైనా ఉండే ఆ తత్వం రావాలి పిల్లలకి, అది రావాలంతే. అలా వస్తే వాళ్ళ మళ్ళీ 100 సంవత్సరాల ఫ్యూచర్ వాళ్ళు కట్టగలరు దాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యములో ఉన్న మహాజ్ఞానం లోకంలో ఎక్కడా కనపడదు. ఇది చెప్పేవాడు కరెక్ట్గా చెప్పేవాడు కావాలి. సొమ్ము కోసం తలంపు కలిగిన వాడు వాక్యం చెబితే వాడు సొమ్ము కొరకే ఆలోచిస్తాడు, అంతే. గొప్పల కొరకు వాక్యం కాడికి వచ్చేవాడు వాక్యం పట్టుకుంటే వాడు గొప్పలే చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. అయ్యగారు ఎత్తులేసి నిలబడలేదు ఏంటి, అమ్మగారు కాదు, ఆమె చెప్తున్నా. బయట వేరే ఒక ఆమె అంటుంది, అయ్యగారు వస్తే నిలబడలేదు ఏంటి. ఇప్పుడు అయ్యగారు వస్తే నిలబడాలా? అది ఎవరిలో ఉండాలి? గౌరవం ఎవరిలో ఉండాలి? వాక్యం తెలిసిన వాడు ఎలా ఉంటుంది చెప్పనా? ఇప్పుడు ఈవీఎంల మీద గెలిచిన వాడికి వేరే ఉంటుంది రాజకీయం, జనాల్లో నాడి తెలుసుకున్న వాడికి గెలిపి వేరే ఉంటుంది. ఇవాళ క్లిప్పింగ్ చూసా, నిన్నటి దినాన ఒక ప్రాంతానికి వెళ్ళాడు చెన్నై ముఖ్యమంత్రి విజయ్ గారు. ఎదురుగా ఒక డాక్టర్ ఉంది, ఆమె సీట్ ఆమెకే ఉంచాడు. యువతలకు వచ్చి కూర్చున్నాడు, కూర్చొని ఆమెతో ఇట్లా మాట్లాడుతున్నాడు, సీట్ పెట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు. మనోడు ఒకడు ఉండవు, మెంటల్గాడు, ఆపనాలజీ గాడు. ఆమె లేపి, ఆడకూతురు ఆమె లేపి ఈ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇంత ఉంటే పెక్కలు. మరి ఈడెట్ట కారెడ్డి బెల్ట్ నాకు తెలియదు కానీ సరే వేరేసి కాలు మీద కాలుకి ఊపుకుంటూ ఆమెతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు మూర్ఖుడు. మార్పు వస్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఆమె సీట్ ఆమె కూర్చుంది, ఎదురుగా కూర్చొని ఒక సీఎం అయ్యుండి ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు. అదే మనమైతే కొద్దిగా వాక్యం వస్తే చాలు, ఏం రాదు బొచ్చాడు, నాకు తెలిసి ఆ విషయం. కానీ మాట చెప్తున్నా, బిల్డప్ ఇచ్చామనుకో కథమే. ఇంకా ఇప్పుడు ఇటు రాజుగారు లాగా పంకా ఒప్పాలా, ఇటు పంకా ఒప్పాలా, కింద నుంచి కూడా గాలి బాగా వచ్చింది. ఇన్ని కావాలి మనకి హెచ్చులు, తగ్గింపు ఉండదు, ఏం ఉండదు. అది
వాక్యం అంటే బాధ్యత, అంతేనండి. వాక్యం అంటే బాధ్యత. వచ్చామా, దైవజ్ఞానాన్ని చెప్పామా, మళ్ళీ దాచుకోకుండా ఈ జీవితం తీసుకుంటారా లేదా? ఎవడు తీసుకోడు, వాడు వింటాడు కదా. ఇప్పుడు టీవీలో చెప్తున్నాం, వినట్లేదా? 87 దేశాలకు మళ్ళీ వెళ్ళట్లేదా? టెలికాస్ట్ అవ్వట్లేదా? వాళ్ళ సాయంత్రం టెలికాస్ట్ అవుతుంది, వేయట్లేదా? మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్లాన్ చేసి పెట్టాం, మళ్ళీ పోవట్లేదా? ఇక ముందు ముందు అంతా పోతూనే ఉంటుంది కదా. పోవట్లేదా? ఎంతమంది చూస్తున్నారో ఎవడో తెలుసు. ఎన్ని ప్రాంతాలకి, అన్ని ప్రాంతాలు, ఒక్క ఇండియాలోనే 6 స్టేట్లకి వెళ్తుంది, అవుట్ ఆఫ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యం అనేది ఎలాగైనా వెళ్ళిద్ది. వెళుతున్న వాక్యాన్ని దాయొద్దు, మెప్పు కొరకు చెప్పొద్దు. ఇలాగా దేవుడు సహవాసం చేస్తాను. ఎవరు చేయాలి నాతో సహవాసం? నాతో నాకే సహవాసం, నాతో వాక్యానికి సహవాసం. మనుషులతో చేస్తే ఏం ఉపయోగం మీరు చెప్పండి? ఏముండదు. మనం అనుభవంలో చూస్తూనే ఉన్నాం. మన పక్కింటోడితో మనం మాట్లాడడం తెలుసా మీకు? ఆ ఎదురింటోడితో మనం మాట్లాడడం, మళ్ళీ 4వ ఇంటోడితో మాట్లాడతాం. ఎందుకంటే వాడు దూరంగా ఉంటారు కాబట్టి, ఎప్పుడో ఒకసారి కలుస్తారు కాబట్టి. ఆ పక్కింటోడితో రోజు గొడవే, ఆ ఎదురింటోడితో రోజు గొడవే. అంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదా? అంటే ఒక లిమిట్ అన్నమాట. అది ఎప్పుడూ కాపాడుకుంటూ వెళ్ళాలి. వాక్యం ఉంటే ఎంతవరకు వెళ్ళాలో, ఎంతవరకు ఉండాలో మనకు అర్థమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో మనకు సహాయకారిగానే ఉంటాడు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఏదో పోగొట్టుకున్నాం ఎప్పుడు అనుకోవద్దు. మనం ఏమీ పోగొట్టుకోవాలి. అది ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి స్త్రీగానో పురుషుగానో వచ్చారు. ఒకరు వచ్చారు, ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు, నలుగురయ్యారు. ఇంకేం పోగొట్టుకున్నాం? ఏం పోగొట్టుకోవాలి? వచ్చిన పిల్లలకు చదువు ఇచ్చావు, ఏం పోగొట్టుకున్నావు? ఇచ్చావు, కన్నావు, భర్తను భార్యను తెచ్చుకున్నావు. ఇక్కడ పోగొట్టుకోవటాలు ఏమీ లేవు. ఒక్కటే ఉంది పోగొట్టుకోవటం. ఏదైనా ఉందంటే అది ప్రాణమే. పోగొట్టుకోవటం అంటే మళ్ళీ అర్థం తెలుసా? ఆత్మహత్య, బలన్మరణం. దాన్ని పోగొట్టుకోవటం అంటారు. దేవుడు తీసుకుంటే పోవటం అంటారు. చనిపోవటం, పోగొట్టుకోవటం వేరు. ప్రాణం పోగొట్టుకున్నాడు అనవసరంగా. వాడు ప్రాణం పోగొట్టుకున్నాడు, బలన్మరణం. సరిపోయాడు, వాడి సంబంధం లేకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం పోగొట్టుకుంది ఏమీ లేదు. మొఖాలు మార్చేసేసుకొని ఏదో కోల్పోయినట్టుగా, ఉన్న దాంట్లో సంతోషం లేక, వచ్చేది రాక, ఈ టైం సెట్ అవ్వక, మనిషికి అకలావికలం అయిపోయి, పిచ్చోడైపోయి, ఆ పీకేగాడిలాగా ఏం బేకాలో తెలియక ఆ జుట్టు ఆడి పిక్కుంటాడు. ప్రశాంతంగా ఉంటే చాలు ఉన్న దాంట్లో. అది కాబట్టి ఈ మకరాన్ని చూస్తేనే నీకు ప్రశాంతత వచ్చేది ఆటోమేటిక్గా. దాని జోలికి వెళ్ళొద్దు. ఆ పదం రాశాడు, దానితో పోరుకు సిద్ధపడ్డావా నీకు ఏదో చూపిస్తాను రాశాడు దేవుడు. కాబట్టి ఎంతటి కష్టమైనా అనిపించినా నీకు దేవుడి మీద భారం వేసి నమ్మకంగా ఉంటే ఆ యోబు గారులాగా మరలా మానవ జీవితంలో మళ్ళీ చిగురించొచ్చేది. అది కాబట్టి దైవాధీనములో ఉన్నటువంటి కుటుంబం ఎప్పుడు కూడా హ్యాపీయే. కాబట్టి మకరాన్ని యోబు గారి దగ్గర చెప్పడం ఆంతర్యం అది. అక్కడ ఒక ట్విస్ట్ మళ్ళీ చెప్తున్నా, అక్కడ సంహరించినట్టుగా చెప్పలా. చెబితే నువ్వు చేసేది ఏముండదు ఇంక అక్కడ. కాబట్టి దాని బలాన్ని చూపించాడు, దాన్ని కలిగించింది నేనని చెప్పాడు, దాన్ని చంపింది నేనని చెప్పాడు. అంతటి బలమైనటువంటి, అంతకంటే ఎక్కువ వచ్చినా సరే నీ వెనకాల ఉంటా అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడికి దేవుడే కర్త, కర్మ, దిక్కు. అది ఆయన మీద భారం వేసి మనం ముందుకు సాగిపోతూ ఉంటే వెనకాల అన్నీ నడుచుకుంటూ వస్తూనే ఉంటాయి. అది మన బ్రతుకున్నంత వరకు కష్ట సుఖాలు పగలో రాత్రి, వాన ఎండ ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఎటు పోవు. ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, పగల ఉంటుంది, చీకటి ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. వీటిని మనం డివైడ్ చేయలేం, ఎందుకంటే మన వల్ల కాదు. కానీ వీటిని తన ఆధీనంలో ఉంచుకోగల శక్తి వాక్యానికి ఉంది, దేవుడికి ఉంది. కాబట్టి మనం దేవుడికి సరెండర్ అయిపోతే చాలు.
ఆయనే చూసుకుంటాడు అంతే. అది అలాంటి స్థితి మనలో ఉండాలి. కనుక ఓన్లీ సరెండర్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్, అంతే. వాక్యానికి మాత్రమే సరెండర్ అవ్వాలి, అంతకుమించి ఏం అవసరం లేదు. అలా కాకుండా వేరేదేమన్నా చేసావంటే ఖచ్చితంగా దైవ ఉగ్రత మనిషి మీదకి పెళ్ళుమంటూ దిగుద్ది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మళ్ళీ చెప్తున్నా ఒక ముక్క, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో దేన్నైనా తిరస్కరించగల బలవంతమైన ప్రాణి ఉందంటే అది మకరమే. దాన్ని పుట్టించింది దేవుడే, లోకానికి చూపించింది దేవుడే, మనుషులకు సవాలు విసిరింది దేవుడే, లేకుండా చేసింది దేవుడే. ఎక్కడా చెప్పని దేవుడు యోబు గారి దగ్గర మాత్రమే చెప్పాడంటే యోబు గారికి ఎంత కష్టం వచ్చిందో చూడండిగా. యోబు గారి ఎంత కష్టం వచ్చిందో చూడండి. యోబు గారికి వచ్చిన కష్టం భూమి మీద నాకు తెలిసి ఎవరికి వచ్చి ఉండదేమో. అంతటి పరీక్ష నిజంగా ఆయన భరించాడు. అప్పుడు వాక్యం ఉందా? అక్షర రూపంలో ఉందా? లేదు. ఎందుకంటే మోసే కాలం నాటివాడు యోబు. యోబు గారు మోసే కాలం నాటివాడు. పంచకాండాల తర్వాత ఉండవలసినటువంటి పుస్తకం యోబే. ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండం తర్వాత పొందుపరచవలసింది యోబే. సమకాలం, మోసే కాలం యోబు కాలం సమకాలం, సమకాలికులు అన్నమాట వీళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆ సమయంలో రాయబడ్డ సంగతులు అవి. కాబట్టి యోబు గారికి వచ్చినటువంటి ఆ కష్టం భూమి మీద ఎవరికి వచ్చి ఉండదు. అందుకే దేవుడు అంతటి తీవ్ర సర్పమైనటువంటి దాన్ని, వంకర సర్పమైనటువంటి దాన్ని అనిసిన నేను నీ తీవ్ర కష్టాన్ని కానీ నీకు వచ్చే వంకర కష్టాలను కానీ తీసేయలేనా, టెన్షన్ పడద్దు అని చెప్పాడు. కాబట్టి దేవుడి మీద మంచి ఆలోచనతో, మంచి భారముతో మనిషి అన్నవాడు వెళ్ళగలిగితే అంతకుమించింది ఏమి ఉండదు ఇంకా. అందుకే 18:27 కోసం అదే మాట, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. మనిషికి ఏదైతే అసాధ్యమో అది నాకు సాధ్యం. అలాంటప్పుడు అసాధ్యాన్ని దేవుడికి అప్పచెప్తే చాలు, అది నీకు సాధ్యమే. ఇది నా వల్ల కాదు, ఇది నేను దీన్ని తీర్చలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు. అరే బాసు, ఆగండి బాసు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, అంత బలం నాకు లేదేమో. అప్పుడు ఏం చేయాలి? ఒకటి ఉంది ఆయుధం, ప్రార్థన, దేవుడికి ఇచ్చేయాలి అంతే. అది పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు కదా. కనుక మనం చేయలేనిది దేవుడికి ఇవ్వాలి, మనం చేయగలిగింది యుద్ధం చేసేలా చేయాలి. అది మనం చేయలేం, ఇది మన వల్ల కాదు, ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలి. ఇది నేను ఖచ్చితంగా చేయగలను, యుద్ధం చేసి గెలవగలను. ఒకే ఒకసారి నేను దేవుడికి అప్పచెప్పింది ఏమైనా ఉందంటే అది అమ్మగారి యొక్క హెల్త్ ఇష్యూ. అది నా వల్ల కాదు, అది నా కంట్రోల్లో లేదు. అది అప్పుడు మాత్రమే దేవుడికి, అది కూడా ఒకటే, నీకు ఇష్టం అయితేనే ఉంచు, లేకపోతే నీ ఇష్టం, దాన్ని ఎవడేం చేయలేడు ఇక్కడ. ఎందుకంటే అది నా పరిధిలో లేదుగా, అది కష్టం. తర్వాత యుద్ధమే చేశాను దాని గురించి. ఒక పక్క వర్క్ చేస్తూ, ఒక పక్క హాస్పిటల్ చూస్తూ, ఒక పక్క సెక్యూరిటీని మళ్ళీ వాళ్ళనే పెట్టి వాళ్ళకే డబ్బులు ఇచ్చుకుంటా. వీళ్ళేమో చిన్నపిల్లలు ఐసీయూలో ఉండాలి, ఎవరు రావడానికి ఉండదు. ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ కూడా మళ్ళీ టెన్షన్ పడకుండా చేసుకుంటూ వచ్చాం. ఆ ఒక్కసారి అప్పు చెప్పే దేవుడికి, మిగతాదంతా నేనే యుద్ధం చేస్తాను, నేనే నవలాగా అనే సవట్నా ఒక పూట పని చేసి అని ఉడకటానికి 24 hours పని చేసినా ఈ బాడీ స్వింగ్లోనే ఉంటుంది. నాకు పని బట్టే బాడీకి పని ఇస్తాను నేను, పని లేకపోతే బాడీ పని చేయను. అది పని, ఎంత పని ఉంటే అంత స్వింగ్లో పెడతా బాడీని. అన్నం ఉందనుకోండి, ఫస్ట్ ఉయ్యమని పెడతాంటాం మనం,
ఆ ఉడికిందా కట్టే పెడతావా, లాస్ట్ స్విమ్లో పెడుతుంటాం. ఎందుకు? దానికి అంతే కావాలి, ఇంకా సరిపోద్ది అది. అదే గ్యాస్ పెట్టేవరకు ఫుల్ ఫస్ట్ పెట్టేట్టే మొత్తం మాడి కూర్చోటి ఇవ్వడదు అంటే పనిని బట్టి బాడీ స్వింగ్ ఉండాలి. పని లేకపోయినా స్వింగ్లో పెట్టేవనుకో మొత్తం స్వింగ్లు ఉడిపోతాయి. ఓకే, నాకు ఇంత పని ఉంది, నేను ఇంత పని చేస్తున్నా, నాకు ఇంత పని ఉంది, ఈ పనికి తగ్గట్టుగా ఈ బాడీని అక్కడ పెట్టేయాలి అంతే. లేదు నాకు ఇంత పని ఉంది, ఇంత పనికి బాడీ పెట్టేయాలి, ఇది మన ఆధీనం. ఇలా చేసుకుంటూ వెళ్ళగలిగితే దేవుడి వాక్యం ఎప్పుడు నీకు నరానికి బలంగానే ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవునితో ఆనుకోవటం అన్నా, దేవునితో అంటుకట్టబట్టం అన్నా అంత ఈజీ అయితే కాదు. అది అవన్నీ అనుభవంతో రావాలి. దెబ్బ మీద దెబ్బ పడుతుంటుంటే అప్పుడు తెలిసింది అనుభవం అంటే ఏంటో. ఇవన్నీ కూడా యోబు గారికి ఉన్న కష్టాలతో పోల్చుకుంటే చాలా తక్కువ.